నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని డాక్టర్ రేవంత్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఉన్నాను. మొటిమలు వాటి వల్ల వచ్చే మచ్చలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా? దీని గురించి మనం మాట్లాడదాం. నాతో పాటు ఉన్నారు సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ రేవంత్. రేవంత్ గారు నమస్తే అండి. మొటిమలు చాలామంది ఫేస్ చేస్తున్నారు. దానివల్ల మొటిమల వల్ల మచ్చలు కూడా వస్తూ ఉంటాయి. అసలు మొటిమలు రావడానికి కారణాలు ఏంటండి? అంటే స్కిన్ టైప్‌ని బట్టి ఏమన్నా ఉంటుందా? మొటిమలు రావడానికి మెయిన్ రీజన్ ఈజ్ హార్మోనల్ చేంజెస్. సో ఒక 13-14 ఇయర్స్ అప్పుడు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ హార్మోన్ చేంజెస్ అవుతాయి. సో ఈ హార్మోన్ చేంజెస్ అయినప్పుడు స్కిన్లో కొన్ని గ్లాండ్స్ యాక్టివేట్ అవుతాయి. వాటిని మనం సెబేషియస్ గ్లాండ్స్ అంటాం. సో ఇవి యాక్టివేట్ అయినప్పుడు ఎక్కువ ఆయిల్ ప్రొడక్షన్ అవ్వడము, తర్వాత వీటి వల్ల వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ రావడము, అండ్ వీటి మీద ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఇవి పింపుల్స్ లాగా పస్‌తోని నిండిపోవడము, పెద్ద పెద్ద గడ్డల్లాగా అవ్వడం చూస్తూ ఉంటాం. అంటే అలా కొందరికి గుంతలు కూడా పడుతుంటాయి. మొటిమల్ని చాలామంది గిల్లుతూ ఉంటారు. దాన్ని తీసేస్తూ ఉంటారు. అలా తీసేయడం కరెక్టేనా అసలు? బేసికలీ ఇప్పుడు పింపుల్ అన్నది డిఫరెంట్ లేయర్స్‌లో అవుతూ ఉంటుంది. సో స్కిన్ లేయర్స్‌లో ఎపిడర్మిస్ అండ్ డెర్మిస్ అని ఉంటుంది. సో ఎపిడర్మిస్‌లో ప్రాబ్లమ్ ఉన్నంత వరకు, అంటే మన పై భాగం స్కిన్‌లో ప్రాబ్లమ్ ఉన్నంత వరకు ఎలాంటి ఇష్యూ ఉండదు. అంటే అది పింపుల్ లాగానో ఒక మచ్చలాగా ఏర్పడి అది దానంతటదే వెళ్ళిపోతుంది. బట్ ఒక్కసారి లోపల లేయర్ ఎఫెక్ట్ అవుతే అప్పుడు మనకి గుంతలయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కసారి గుంతలైతే అది మనం పర్మనెంట్గా క్యూర్ చేయలేము దానికి. సో దానికి మనం చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేసుకోవాలి. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో కూడా మనకి ఒక 50-60% వరకు రిజల్ట్స్ రావచ్చు. కొన్ని చోట్ల పార్లర్స్లో ఫేషియల్స్ చేసినప్పుడు పింపుల్స్ లాంటి వాటిని తీసేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఏదైనా గుంతలు మచ్చలు పడే అవకాశం ఉంటుందా? ఎస్, రాంగ్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ కనుక మనం బయటికి తీయకుండా ఒక బై మిస్టేక్ లోపలికి వెళ్ళిందంటే ప్రాబ్లం ఒక 10 times ఎక్కువ అవుతుంది. సో అలాంటి అంటే అన్ట్రైన్డ్ వాళ్ళ దగ్గర మనం ఈ ట్రీట్మెంట్స్ చేసుకోవడం కూడా సేఫ్ కాదు. ఇంకొకటి, మనం ఎప్పుడైతే బ్లడ్తో కాంటాక్ట్లోకి వస్తుందో ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తామో ఒకవేళ అవి స్టెరిలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కాకపోతే ఒకరి ఇన్ఫెక్షన్ ఒకరికి అంటే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా డేంజరస్ అది. ఎందుకంటే మీకు తెలుసు ఎన్ని డేంజరస్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి బయట. సో ఇది ఒకవేళ మనకి అంటితే అది లైఫ్ లాంగ్ మనకి సఫర్ అవ్వాలి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పింపుల్స్ లాంటివి దాన్ని తీసేయడం అలాంటివి చేసుకోకూడదు. వెరీ కేర్ఫుల్. ఎందుకంటే స్టెరిలైజేషన్ అనేది ఒక ప్రాసెస్ అండి అది. ఎందుకంటే ఇప్పుడు మేము ట్రీట్మెంట్స్ చేస్తే ప్రతి లెవెల్లో స్టెరిలైజేషన్ ఫాలో అవుతాం. మేము యూజ్ చేసే గ్లౌజ్లో, మేము యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్లో, తర్వాత మేము యూజ్ చేసే ప్రోడక్ట్స్లో కూడా. అండ్ ఈ ప్రోడక్ట్స్లో కూడా ఒకవేళ హార్ష్ కెమికల్స్ కనుక ఉంటే అవి స్కిన్ ఇంకా డ్యామేజ్ చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు పింపుల్ వస్తే స్కిన్ దగ్గర ఒక పుండులాగా అయినట్టు. సో ఆ ఏరియాలో మనం ప్రాపర్గా, అంటే ఒక మైల్డ్ ప్రోడక్ట్తో ట్రీట్ చేయాలి తప్ప దాన్ని ఒక హార్ష్ ప్రోడక్ట్తో మనం ట్రీట్ చేయొద్దు. అంటే ఎవరికి వాళ్ళు మొటిమలకి, ఈ మచ్చలకి సొంత వైద్యం కూడా చేసుకుంటూ ఉంటారు. మార్కెట్లో దొరికినవన్నీ వాడేసి చూస్తారు. అంటే అలా చేయడం వల్ల ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయేమో? ఎస్ అండి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఏదైతే అన్నారో దాంట్లో స్టీరాయిడ్స్ అనే ఒక మేజర్ కాంపోనెంట్. ఈ స్టీరాయిడ్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తారో ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఉంటాయి. సో పెట్టిన వెంటనే పింపుల్ తగ్గిపోవడము, పెట్టిన వెంటనే మార్క్ తగ్గిపోవడము, మొహం అంతా చాలా ఫేర్గా అవ్వడం అనేది చూస్తారు. సో దీనికి చాలా మంది అడిక్ట్ అయిపోతారు. సో ఇలా అడిక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ స్టీరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఇనిషియల్గా 1 week 2 weeks మీరు ఆ రిజల్ట్స్ చూస్తారు. ఒక్కసారి అడిక్ట్ అయ్యి ఒక 1-2 months అలా యూజ్ చేసినప్పుడు స్కిన్ అన్నది పల్సగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఈ స్టీరాయిడ్స్ వల్ల పింపుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ స్టీరాయిడ్స్ బాడీలోకి అబ్జర్వ్ అవుతుంది. అండ్ దీనివల్ల చాలా మందికి బీపీ, షుగర్స్ లాంటివి కూడా రావచ్చు. ఎందుకంటే స్టీరాయిడ్స్ అన్నవి అబ్నార్మల్ క్వాంటిటీస్లో యూజ్ చేయరాదు. అండ్ ఈ స్టీరాయిడ్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కొన్ని బాగా మైల్డ్ ఉంటాయి, కొన్ని చాలా పొటెంట్ స్టీరాయిడ్స్ ఉంటుంది. పొటెంట్, సూపర్ పొటెంట్. ఒకవేళ బై మిస్టేక్ మీ చేతికి పొటెంట్ స్టీరాయిడ్ కనుక వచ్చిందంటే డెఫినెట్గా ఈ బీపీ, షుగర్స్ కూడా వస్తే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఇమీడియట్గా మీకు మంచి గ్లో కనిపిస్తుంది, ఇమీడియట్గా పోతుందని అట్లా ఏది వాడకండి అంటారు, అంతేనా? డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ చేసేది కూడా ఇప్పుడు గోరీ క్రీమ్ అని, తర్వాత పాకిస్తాన్ నుంచి ఏదో క్రీమ్స్ వచ్చాయని, వాళ్ళు ఏంటంటే దాని మీద ఎలాంటి లేబుల్ ఉండదు. అది చాలా డేంజరస్. ఈవెన్ బ్యూటీ పార్లర్స్లో కూడా జస్ట్ ఒక నార్మల్ ప్లాస్టిక్ కంటైనర్లో ఏదో ట్యూబ్ నింపించేస్తారు. అది మనం పెట్టుకున్నప్పుడు మేము అంటే పేషెంట్స్ని చూస్తూ ఉంటాం. వాళ్ళు వచ్చి వాళ్ళ స్కిన్ అంతా డ్యామేజ్ అయ్యి అంతే పిగ్మెంటేషన్ వచ్చి దాన్ని మళ్ళీ ట్రీట్ చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టి
మొటిమల వల్ల ఇంతకుముందు నేను చెప్పినట్టు మచ్చలు, గుంతలు ఏర్పడతాయి కదా! చిన్న చిన్నగా. వాటికి అంటే మామూలుగా నార్మల్ స్కిన్‌కి మీరు తేయగలరా? డెఫినెట్‌గా 100% తీసుకురాగలము. సో, దీనికేంటంటే టైమ్‌లీ ట్రీట్మెంట్ ఒకటి ఇంపార్టెంట్. సో, టైమ్‌లీ ట్రీట్మెంట్, తర్వాత టైమ్‌లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద కాజ్. సో, పింపుల్స్ కొన్నిసార్లు హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి. అమ్మాయిలకేంటంటే పీసీఓడీ అనే కండిషన్ ఉంటుంది. సో, అది వాళ్ళు ఎర్లీ స్టేజ్‌లో ఐడెంటిఫై చేయరు. అది చాలా కామన్‌గా చూస్తున్నాం ఈ టైంలో. సో, దాన్ని మనం ఐడెంటిఫై చేసి ప్రాపర్‌గా మనం ట్రీట్ చేస్తే అండ్ ఈ పింపుల్స్‌ని కూడా ఎర్లీగా ఇప్పుడు మనకి స్కార్ అవుతుందా లేదా అన్నది ఒక ప్రాపర్ గ్రేడింగ్ ప్రకారం తెలుస్తుంది. సో, ఇలా మనం ఐడెంటిఫై చేయగలిగితే డెఫినెట్‌గా మనం ఎర్లీ స్టేజెస్‌లో ట్రీట్మెంట్ చేస్తే ఇవన్నీ కంప్లీట్ నార్మల్ స్టేజ్‌లోకి తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి. డాక్టర్ రేవంత్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు కదా! అసలు ఏమున్నాయి? ఈ పింపుల్స్, మొటిమలు, మచ్చలు, గుంతలు వీటికి సంబంధించి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి మేము పింపుల్స్ ఎర్లీ స్టేజ్‌లో అంటే ఇప్పుడు ఎవరైతే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళకి ప్రాపర్‌గా కొమోడోన్ ఎక్స్ట్రాక్షన్ అని చేస్తాము. తర్వాత హైడ్రా ఫేషియల్‌లో కూడా స్పెషల్ ఇది ఉంటదనమాట. అంటే ఫర్ పింపుల్స్ ట్రీట్మెంట్‌లో ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే స్పెషలైజ్డ్ పీల్స్ అని ఉంటాయి. సో, ఈ పీల్స్ అన్నవి ఏంటంటే నార్మల్ ఫ్రూట్ యాసిడ్స్ అనమాట. సో, ఈ ఫ్రూట్ యాసిడ్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ యువర్ స్కిన్. అంటే మనం ఒకవేళ ఆ ప్రాపర్ పర్సంటేజ్‌లో గనుక యూజ్ చేస్తే, సో, ఇదేం చేస్తదంటే డెడ్ లేయర్స్ అన్ని క్లియర్ చేసి ఆ పోర్స్ అన్ని అన్‌బ్లాక్ చేస్తది. సో, దీనివల్ల పింపుల్స్ కానీ, మార్క్స్ కానీ తగ్గి తర్వాత ఓవరాల్ స్కిన్ టెక్స్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎన్ని రోజుల్లో మీరు నార్మల్ స్కిన్‌కి తీసుకురాగలరు మీ దగ్గరికి వస్తే? మేము ఫస్ట్ పేషెంట్స్‌కి ఏం చెప్తామంటే మీరు నార్మల్ మెడిసిన్స్ స్టార్ట్ చేసినాక ఎవ్రీ ట్రీట్మెంట్ తర్వాత మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ సెషన్స్ ఉంటాయా? సెషన్స్ ఉంటాయి. ఓకే. సో, బేసికలీ ఒక టైమ్ లైన్ ఇస్తాం. సో, ఒక ట్రీట్మెంట్ తర్వాత రిజల్ట్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఈ టైమ్ లైన్ ఏంటి అంటే 2 to 3 మంత్స్‌లో పింపుల్స్ రావడం అనేది మనం కంట్రోల్ చేస్తాం. అండ్ 6 to 8 మంత్స్‌లో పింపుల్స్, మార్క్స్ ఇవన్నీ క్లియర్ చేస్తాం. సో, దిస్ ఈస్ ద రెగ్యులర్ థింగ్ వి ఫాలో. 6 to 8 మంత్స్ అనేవి ఎక్కువ టైం అనిపించవచ్చు. బట్ ఏంటంటే మేము వి బిలీవ్ ఇన్ యూజింగ్ లెస్ మెడిసిన్స్. సో, ఇప్పుడు ఒక పర్టికులర్ మెడిసిన్ని డైలీ 2 times or 3 times యూజ్ చేసేవాళ్ళు మేము వీక్లీ ట్వైస్ ఆర్ వీక్లీ థ్రైస్ యూజ్ చేస్తాం. సో, దీనివల్ల ఏంటంటే ఆ మెడిసిన్ ఒక లైక్ ఒకవేళ ఏదైనా సైడ్ ఎఫెక్ట్ లైక్ డ్రైనెస్ ఇట్లాంటివి ఉన్నా తగ్గుతుంది. అండ్ రిజల్ట్స్ కూడా మెయింటైన్ అవుతాయి. లాంగ్ టర్మ్ వరకు మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో, ఒక 6 to 8 మంత్స్ టైం మీకు ఇస్తే అంటే దాంట్లో కూడా మంత్లీ వన్స్ అట్లా రావాల్సి ఉంటుందా? ఒక 8 సెషన్స్ రావాల్సి ఉంటుంది మినిమం. కంప్లీట్‌గా నార్మల్ స్కిన్ వస్తుంది అంటున్నారు. అంతేనా? థ్యాంక్ యూ డాక్టర్ గారు. చూసారు కదా! మొటిమలు, మచ్చలు, గుంతలు ఇలాంటి వాటికి మార్కెట్‌లో దొరికే ఏ క్రీమ్స్ పడితే ఆ క్రీమ్స్ వాడకండి. కాస్త టైం మాకిచ్చి చూడండి. పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. నార్మల్ స్కిన్‌కి మిమ్మల్ని మార్చుతామని డాక్టర్ రేవంత్ గారు చెప్తున్నారు. ఇక్కడ గనక డాక్టర్ రేవంత్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌లో మీరు ట్రీట్మెంట్ చేయించుకోదలుచుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.